వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన రక్షక్ ఫ్యూయల్ పెట్రోల్ పంప్ స్టేషన్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెచ్పీసీఎల్ ఆయిల్ పంప్ స్టేషన్ వినియోగదారులైన ప్రజలకు ఎటువంటి కల్తీ లేని నాణ్యమైన పెట్రోల్ను సరఫరా చేసి ప్రజలకు సేవలు అందించడమే ఈ పెట్రోల్ పంప్ స్టేషన్ ముఖ్యోద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీలతో పాటు యార్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, రాయలసీమ హెచ్పీసీఎల్ రీజనల్ మేనేజర్ మన్మథరావు, ఆదోని డీఎస్పీ హేమలత, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, ఆదోని 2వ పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఇతర సీఐలు రామలింగమయ్య, నల్లప్ప, గౌస్, శ్రీరామ్, ఆర్ఎస్ఐ ప్రదీప్ కుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే విలువ రాపర్ తీస్తే బాగుంటుంది.
లేదు. ఇది మొట్టమొదటిగా 2011వ సంవత్సరంలో ఈ రకమైన అనుబంధం మనకి హెచ్పిసిఎల్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెచ్పిసిఎల్ కంపెనీ వారితో ఏర్పడడం జరిగింది. మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఈ నేటి డీజీపీ కార్యాలయం ఉన్న 6వ మఠాలంలో మొట్టమొదటిసారిగా హెచ్పిసిఎల్ వారు పోలీసు వెల్ఫేర్ కలిసి మొట్టమొదటి పెట్రోల్ పంప్ స్టేషన్ ఏర్పాటు చేయడం. తర్వాత రెండోది కాకినాడ తర్వాత ప్రైవేది విజయనగరం, విశాఖపట్నం, ఇంకా అన్ని చోట్ల వచ్చింది. సో ఇది బాగా ఏంటంటే ఆయిల్ కంపెనీ యాజమాన్యానికి పోలీసు వారి యొక్క ఈ అనుబంధం అనేది ప్రజల్లో ఒక రెట్టింపు విశ్వాసాన్ని కలిగించి నాణ్యమైన పెట్రోలు కంపెనీ వారు పోలీసు వారి ద్వారా గత 15 సంవత్సరాలుగా కూడా సరఫరా చేస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క ఇలాంటి పెట్రోల్ పంప్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా చాలా విజయవంతంగా ఈ యొక్క పెట్రోల్ పంప్ స్టేషన్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో మన కర్నూలు జిల్లాలో కూడా 4-5 పైన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5-6 ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లాలో కూడా 4 నుంచి 5 పెట్రోల్ స్టేషన్స్ మొదట తొలి విడతగా హెచ్పిసిఎల్ వాళ్ళు పోలీసు వారితో భాగస్వామ్యానికి వచ్చారు. ఇప్పుడు బీపీసీఎల్, ఐఓసీ కూడా మనతో భాగస్వామ్యంలో వచ్చి బంకులు పెట్టడం. ఇదేంటంటే దీని నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో పోలీస్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ కోసమే, అదేవిధంగా ఈ ప్రజలకు కూడా నాణ్యమైన పెట్రోల్ అనేది సరఫరా చేయడంలో ఈ యొక్క మోడల్ అనేది చాలా విజయవంతంగా గత 16 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇంకా ముందు కూడా ఈ అనుబంధం కొనసాగి ప్రజలకి మేలైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. 24/7 సేఫ్టీ కనుక పర్మిట్ చేస్తే గ్యాస్ స్టేషన్స్ కూడా పర్మిట్ సార్. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కూడా వచ్చింది సార్. ఇదేనైనా అన్ని చోట్ల గ్యాస్ సరఫరా లేదు కదా సార్. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ సంబంధించి ఏమైనా పెట్టే అవకాశం ఉంది సార్? ఈ ఎలక్ట్రిక్ బైక్స్ సంబంధించి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎవరైనా ముందుకు వస్తే ఏదో పక్క పెట్టుకోవచ్చు. తర్వాత రేట్ చేయాలి. ఇప్పుడు రేట్ చేయాలి. సరే